సో ఈ రీసెంట్ ఇష్యూస్ మీరు చూశారు, పరకామణి కావచ్చు, చిన్నప్పన్నకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. సో ఏంటి, ఎవరు గొప్ప, ఎవరు రైట్? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటివరకు మస్తాన్ గారు, వినయల్ గారు మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారు? అదే మీరు చెప్పినట్లుగానే మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటుంది కొంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. వాస్తవంగా రాజకీయాలలో అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, దేనికైనా సరే ఎటువంటి చెడు ఆలోచనలకైనా ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అందరికీ తెలుసు, గతంలో ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ఎన్నికలలో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని తీసుకువచ్చి డబ్బులు పంచిపెట్టే విధంగా, అత్యంత దారుణంగా డబ్బులు పంచిపెట్టే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగానే ఆయన డబ్బులు పంచిపెట్టుకుంటూ వచ్చాడు, అవినీతికి పునాదులు వేసుకుంటూ వచ్చి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అవినీతి చేసి ఈ రోజున రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ముందున్నాడు ఆయన. ఇప్పుడు వినయల్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెస్ మీట్లలో 99% అవాస్తవాలే మాట్లాడతారని చెప్పి మాట్లాడటం జరిగింది ఆవిడ. యాక్చువల్గా మరి 99% అవాస్తవాలు ఉన్నప్పుడు మీ నాయకులు, మీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఇదిగో ఇప్పుడు మీడియా వాళ్ళు పెడుతున్నట్లుగా చిన్న దొంగతనమే కదా, లేకపోతే అంతకుముందు రప్పరప్ప గురించి మాట్లాడారు, ఇలాంటి వాటి గురించి మాట్లాడటం తప్ప ఎక్కడైనా సరే కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణల మీద సమాధానం చెప్పే నాయకుడు కానీ మంత్రి కానీ ఆ పార్టీలో లేరు అనేది నిర్వివాదాంశం. అసలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద ఆయన కన్స్ట్రక్టివ్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటి మీద ఎక్కడా కూడా వీరు సమాధానం చెప్పలా. ఇక ఆవిడ మరో మాట, మా పరకామణి కేసు గురించి మీరు కూడా మేమేదో వెనకేసుకొస్తున్నట్లు, చిన్నప్పన్న గురించి మేమేదో ఇది చేస్తున్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, 2018లోనే ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. అప్పటి వరకు అతని దగ్గర చిన్నప్పన్న అనే అతను సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి అతను వెళ్ళడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా ఆయన రికమెండ్ చేసి ఉంటే దాన్ని గవర్నమెంట్ అలౌ చేసి ఉండొచ్చు కదా. ఆ రోజున మా పార్టీలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రతి నెల 50,000 రూపాయల జీతం వెళ్తుంది అంటే నిన్నే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్నారు, నెల్లూరు ఎంపీగా, ఆయన ఏం చెప్పారు? 50,000 రూపాయలు ఎవరు ఇవ్వమంటే ఇచ్చేదేనో అందరికీ తెలుసు అని చెప్పడం జరిగింది. కానీ చిన్నప్పన్న యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో క్రిందటి సంవత్సరం ఏప్రిల్ నుంచి మొన్నటి ఏప్రిల్ వరకు కూడా చిన్నప్పన్నకి 50,000 రూపాయలు ప్రతి నెల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వేస్తున్నారు అనేది ఆయన చెప్పాలి. అంటే అతను ఎవరో మనిషి, ఎవరి ప్రోద్బలంతో ఈ పరకామణి కేసులో కానీ లేదా కల్తీనేయి కేసులో కానీ అతను ఉన్నాడు అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టవలసిన అవసరం ఉన్నా సరే, కేవలం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా చిన్నప్పన్న అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం ఉంటే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఎక్కడా కూడా వీళ్లతోటి సంబంధ బాంధవ్యాలు లేవు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నానండి, పరకామణి కేసులో కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న ఉన్నాడు అనేది మీరు చెప్తున్నారు, మీరు అందరూ కూడా ఇది చేస్తున్నారు. చిన్నప్పన్న మేమందరం కాదండి, సిట్టు చెప్పింది అది. మీరు మాటికి మీరందరూ చెప్తున్నారు కానీ అదేంటంటే సిట్టు చెప్పింది అది. అదే రాజు గారు సిట్ చెప్పింది కాదండి. రాజు గారు, అందులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పర్చేసింగ్ కమిటీ మెంబర్, ఈ రోజున మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి గారు ఆ రోజున పర్చేసింగ్ కమిటీ మెంబర్. వాళ్ళిద్దరిని కనీసం విచారణ కూడా చేయని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఎవరు అవినీతి చేశారు అనేది ఆ రోజున వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ ఉన్న వ్యక్తులు చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. అంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులను కాపాడటానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇక మేడం గారు మాట్లాడుతూ పరకామణి కేసు విషయంలో చిన్న దొంగతనం అన్నారు. సింహాచలంలో వినయల గారికి తెలిసే ఉంటుంది,
డబ్బులు 55,000 రూపాయలు కొట్టేస్తే ఆ వ్యక్తి మీద కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అతను, నాయకుడి తమ్ముడు అతను అని చెప్పి. మరి ఈ రోజున మేము పరకామణి కేసులో ఉన్న రవికుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాం. ఆ తర్వాత కోట్లాది రూపాయల ఆస్తుల్ని పంపలేదండి, జైలుకి పంపలేదు సార్. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. ఇక్కడ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కరెక్షన్. ఆయన కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపలా, ఆయన కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాదు నేను కరెక్ట్ చేశా. కాదు సార్, నేను మిమ్మల్ని తప్పు అనట్లేదు సార్. కాదు రమేష్ గారు నేను మీరు చేసిన తప్పు అనట్లేదు. గతంలో టీడీపీ వాళ్ళు ఇది చేశారంటున్నారు కదా, ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా అదే జరిగింది. అంటే ఆయన జైలుకి పంపలేదు, మీకు నాలెడ్జ్ లో పెడుతున్నాను నేను, అంతే. చెప్పండి. మీరు అనట్లేదు సార్, నేను అనేది వీళ్ళు చెబుతున్నారు కదా మేము చేసింది తప్పు అని చెప్పి. మరి సింహాచలంలో జరిగిన వినీల్ గారు ఒక్క నిమిషం. లేదు రమేష్ గారి వాయిస్ కూడా వెళ్ళాలి. లేదు మేడం, రమేష్ గారి వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళాలి ప్లీజ్. వినీల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వినీల్ గారు ఒక్క నిమిషం. వినీల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వినీల్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు కంటిన్యూ చేయండి. ఇంకో విషయం, నిన్ననే సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఈవో వాటన్నిటితోటి కూడా పట్టుబడ్డాడు. ఆ దేవాలయంలో ఉన్న చీరలతోటి, డబ్బులతోటి, వాటితోటి పట్టుబడ్డారు. కేవలం అతన్ని సస్పెండ్ చేశారు తప్ప ఈ రోజు వరకు కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఎమ్మెల్యేల గురించి మేము చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు సోషల్ మీడియాలో ఒక మహిళతోటి, టీడీపీ మహిళతోటి వెధవ పనులు చేస్తూ దొరికిపోయిన అతని మీద ఏం చర్యలు తీసుకున్నారో వినీల్ గారు చెప్తే నేను సంతోషిస్తాను. ఏదో కోనేటి ఆదిమూలం మేము సస్పెండ్ చేశామని చెప్పి అదొకటి చూపిస్తూ మిగతా వాళ్ళందరినీ వదిలేయడం అంటారా? నెక్స్ట్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఫారెస్ట్ అధికారి మీద దాడి చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రాజు గారు, మీరు గాని నేను గాని ఒక అధికారి మీద దాడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఈ రోజు లోపల అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఏ ఎమ్మెల్యే ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? నేను మాట్లాడిన తర్వాత రాసుకోండి, మీరు రాసుకోండి. అలాగే తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు. స్వయంగా కేశినేని చిన్నయ్య గారు 5 కోట్ల రూపాయలు నన్ను డిమాండ్ చేసి తీసుకున్నారని చెప్పి స్వయంగా ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మరి ఆయన మీద కానీ కేశినేని చిన్నయ్య గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారో వినీల్ గారు చెప్తే నేను సంతోషిస్తా. అలాగే కోనార్ రవికుమార్ గారు ఆముదావలస ఎమ్మెల్యే కేజీబీబీ, ఒక్క నిమిషం సార్, కేజీబీబీ ప్రిన్సిపాల్ సౌమ్య గారిని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఆవిడ స్వయంగా కేసు పెట్టిన పరిస్థితి. ఆవిడ మీద అతని మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్తే నేను సంతోషిస్తా. అలాగే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర గారు, ఆయన స్టాంప్స్ కుంభకోణం, ఆ స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టి కుంభకోణం చేశారని చెప్పి విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. కనీసం కేసు కూడా నమోదు చేయాల. అలాగే నగర టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు రోజా గారిపై చాలా దారుణంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం గాలి భానుప్రకాష్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ విధంగా వాళ్ళ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, రాసలీలల మంత్రి, మా తిరుపతి వచ్చి 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లో రాసలీలలు సాగిస్తున్నాడు ఒక మంత్రి అని చెప్పి స్వయంగా ఎన్బి సుధాకర్ రెడ్డి గారు చెప్తే అతన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిన పరిస్థితి. ఏం చర్యలు తీసుకున్నారండి తెలుగుదేశం ప్రభుత్వం? ఈ రకంగా ఇన్ని వ్యవహారాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు, రాసలీలల్లో కూరుకుపోతున్నా సరే చర్యలు తీసుకొని వీళ్ళు